నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. యోషియా దేవుని ముందు తనను విధేయునిగా చేసుకుని దేవునిని సంతృప్తిపరిచాడు. దేశవాసుల పాపాలకు యోషియా వేదన చెందడాన్ని బట్టి అతని మరణం వరకు ఆ యొక్క ప్రదేశానికి కీడు కలుగుదని దేవుడు అతనికి అభయమిచ్చాడు. తనను నూతనపరుచుకుని దేవుని కృపను పొందడానికి ఒక వ్యక్తి దేవుని ముందు తనను విధేయునిగా చేసుకోవాలన్నది ప్రాథమికమైన షరతు. దానిలో 4 అంశాలు ఉన్నాయి. మొదటిది, మనం దేవునికి చెందినవారం, దానిని బట్టి మనకు వచ్చే దేవుని తీర్పులు సరైనవి, న్యాయమైనవని నమ్మడం. రెండవది, ఆయన కృప లేకపోతే మనం పాపానికి, చెడుగుకు బందీలమని, సమస్తమైన మేలుకు మనం ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉన్నామని తెలుసుకోవడం. మూడవది, ఆధ్యాత్మికంగా మన దారిద్ర్య పరిస్థితికి దేవుని ముందు పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడం అలవర్చుకోవడం. నాలుగవది, నిష్కపటంగా దేవునికి, వాక్యానికి భయపడడం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. ఎవరైతే వినయము కలిగి పశ్చాత్తాప మనస్కులై ఉంటారో వారికి ప్రభువైన దేవుడు తన కృపగల వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడైనప్పటికీ వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తాడు. నలిగిన వారు అనగా వేదనల వల్ల హృదయం బ్రద్దలైన స్థితిని సూచిస్తుంది. దేవుడు అలాంటి ప్రజల మధ్య నివసించి వారి ఆత్మలను ఉజ్జీవింపచేయడానికి, నూతన జీవం ప్రసాదించడానికి, తన సన్నిధి కాంతిలో వారిని ఆదరించడానికి దేవుడు వచ్చాడు. 147వ సంకీర్తనం 3వ చరణం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. దేవునికున్న పేర్లలో ఒకటి యెహోవా రాఫా, అనగా నిన్ను బాగు చేసే యెహోవా. ముఖ్యంగా తన పాపాల గురించిన పశ్చాత్తాపంతో ఎవరి హృదయాలైతే బ్రద్దలైపోతాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగు చేస్తాడు. ఇటువంటి హృదయంతో, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిని కన్నీరు విడిస్తే ఆ మనవి తప్పక ఆలకిస్తాడు. ఆమేన్.